మనము పరలోక రాజ్యములో చేరడానికి, దేవుడితో కలిసి ఉండడానికి మనం ఏర్పరచుకున్న మన జీవితాన్ని, ప్రభువా నీ కొరకే మేము జీవించదమని మనం ఏం చేసాం, ఒక తీర్మానం మన జీవితంలో మనం తీసుకున్నాం. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నీ హృదయానికి లేకపోతే నీ అంతరంగానికి వెలిగించుచున్నది నీ కళ్ళై ఉన్నది. నీ కంటితో నువ్వు ఏది చూస్తావో అది నీలోకి అది వెళ్తూ ఉంటుంది. కంటి దృష్టి పైన మనం ఆలోచన పెట్టాలి. పాపమైన ఆలోచనలు రావని నేను చెప్పను. మనం ఎంత బయట పరిశుద్ధులుగా మనం నటించినా ప్రతి మనుష్యుడు ఎవడో ఒక పాపి అయి ఉన్నాడు. వాడిలో పాప ఆలోచనలు రాకుండా మనుష్యుడు ఉండలేడు. కానీ యేసు ప్రభు వారు చెప్పుచున్న మాట ఏంటంటే, నీ యొక్క కంటి చూపుని, నీ జీవితాన్ని ఆధీనములో నువ్వు పెట్టుకోవాలి. ఈ చూపుని మలిచి క్రీస్తు పైన నువ్వు పెట్టాలి.